హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు నేను ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే ఒక విషయం నేను మర్చిపోయాను. బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాము, ఆ వ్లాగ్స్ పెట్టాను, దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మీకు పెట్టాను, ఒక సెపరేట్ వీడియో బడ్జెట్ గురించి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి. అలాగే దుబాయ్ వెళ్ళాము కదా, సో దుబాయ్ వ్లాగ్స్ అన్ని పెట్టాను, కాకపోతే దుబాయ్ బడ్జెట్ మాత్రం పెట్టలేకపోయాను. నాకు ఎందుకు గుర్తొచ్చింది. సో దుబాయ్ మేము ఇద్దరం వెళ్ళినందుకు ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పడం మీకు మర్చిపోయాను, ఎంత కాస్ట్ అయింది అని చెప్పడం కూడా మర్చిపోయాను అన్నమాట. సో దానికోసం నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఒక్కసారి మా దుబాయ్ ట్రిప్ కాస్ట్ ఎంతేందో, బడ్జెట్ కాస్ట్ ఎంతేందో మీకు చెప్తాను. సో మేము దుబాయ్ లాస్ట్ డిసెంబర్లో వెళ్ళాము. సో మేము ఏమనుకున్నామంటే దుబాయ్లో సెల్ఫ్ ఎక్స్ప్లోర్ కంటే మాకు సెర్చ్ చేస్తుంటే ఫ్రాంచైజీలు అంటే కొన్ని కంపెనీస్ అరేంజ్ చేస్తుంటాయి అన్నమాట టూర్స్. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అన్నమాట, ప్లస్ మామూలు కంపెనీస్ కూడా ఉంటాయి. సో మాకు థోమస్ కుక్లో ఒక ఆఫర్ వచ్చిందనమాట, 1+1 ఆఫర్ అని చెప్పేసి. సో మేము ఏమనుకున్నామంటే 1+1 ఆఫర్ ఉంది కదా, థోమస్ కుక్ అంటే పెద్ద బ్రాండ్, వరల్డ్ వైడ్ ఫేమస్, అది అన్ని ట్రిప్లు అరేంజ్ చేస్తుంది. సో వాళ్ళ త్రూ వెళ్దామని చెప్పేసి మేము థోమస్ కుక్ త్రూ బుక్ చేసుకున్నాము. మా అకామిడేషన్ మొత్తం ప్లస్ ఫుడ్ మొత్తం థోమస్ కుక్ వాళ్ళు చూసుకున్నారు అన్నమాట. అయితే ఫ్లైట్ వాళ్ళు ఎక్కువ చూపించారు. సో మేము ఏమనుకున్నామంటే మేము ఫ్లైట్ ఓన్గా బుక్ చేసుకుంటాము, కాకపోతే అకామిడేషన్ ప్లస్ సైట్ సీయింగ్ మాత్రం మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకున్నాము. వాళ్ళకి మెయిల్ పెట్టేస్తే, వాళ్ళకు మిస్ కాల్ ఇచ్చేస్తే వాళ్ళే మనకు కాల్ చేసి డీటెయిల్స్ అని చెప్తారన్నమాట. ఏ కంపెనీ వాళ్ళైనా సరే, థోమస్ కుక్కే కాదు. సో వాళ్ళు కాల్ చేసిన తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత నేను ఏం చెప్పానంటే మాకు అకామిడేషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మీరు చూపించండి అక్కడ దుబాయ్లో, ఫ్లైట్స్ మాత్రం అప్ అండ్ డౌన్ మేమే బుక్ చేసుకుంటామని చెప్పామన్నమాట. సో ఈ విధంగా మా మెయిన్ కావాల్సింది ఏంది, ఫ్లైట్ ప్లస్ అకామిడేషన్ అండ్ సైట్ సీయింగ్. సో ఈ విధంగా మేము మా దుబాయ్ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్లైట్స్కి వద్దాము. ఫ్లైట్స్ మేము థోమస్ కుక్ వాళ్ళు చూపించింది ఎక్స్ట్రా ఉండదన్నమాట, బాగా ఎక్కువ అనిపించింది కొద్దిగా, 4-5,000. సో మేము సర్చ్ చేస్తే మా బడ్జెట్లో మాకు 29,182 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 30,000 అప్ అండ్ డౌన్ పర్ ఈచ్ పర్సన్ అనమాట. సో ఈచ్ పర్సన్కి హైదరాబాద్ టు దుబాయ్ టు హైదరాబాద్ 5 days తర్వాత రిటర్న్ రావడానికి మాకు ఈచ్ పర్సన్కి 30,000 పడ్డదన్నమాట. సో దాని తర్వాత మేము ఏం చేసామంటే మిగతాదంతా కూడా థోమస్ కుక్ వాళ్ళకి అప్పచెప్పేసాము. సో వాళ్ళకి ఏం చేసామంటే మా పాస్పోర్ట్ కాపీ, మా ఆధార్ కార్డు, వాళ్ళు ఏమైతే డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ కూడా మేము త్రూ వాట్సాపే వాళ్ళకి పంపామన్నమాట. సో దాని తర్వాత వాళ్ళు దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారంటే వాళ్ళు ఒక 3 star హోటల్, అది ట్రిప్ ఎన్ని రోజుల కంటే 4 nights 5 days అనమాట, 5 days and 4 nights. సో ఈ 5 daysకి వాళ్ళు 3 star హోటల్ బుక్ చేస్తామని చెప్పారు. ఎవ్రీడే మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్, అంటే ఆ హోటల్లో పెద్ద 3 star హోటల్లో బఫెట్ బ్రేక్ఫాస్ట్ అందరికీ ఉన్నట్టు మనం కూడా అలో చేస్తారు టోకెన్ ఇచ్చి. సో అన్ని రకాల వంటలు మనం అక్కడ రుచి చూడొచ్చు అనమాట. సో బఫెట్ బ్రేక్ఫాస్ట్ డైలీ 5 days. దాని తర్వాత డిన్నర్ వాళ్ళు అరేంజ్ చేశారు, ఒక 3 days అరేంజ్ చేశారు. ఆ 3 days కూడా ఎలా అరేంజ్ చేశారంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్ తీసుకెళ్లారు, అక్కడ నైట్ అయిపోయిందనమాట. సో కాబట్టి అక్కడ బఫెట్ డిన్నర్ అనేది వాళ్ళే అరేంజ్ చేశారనమాట, థోమస్ కుక్ వాళ్ళు. సో మేము ఇలా థోమస్ కుక్ త్రూ ఇది అకామిడేషన్ బుక్ చేసుకున్నాము, మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో థోమస్ కుక్ వాళ్ళ దాంట్లో వీసా కూడా ఇంక్లూడెడ్. సో వీసాకి ఎంత అయిందంటే పర్ పర్సన్కి 8,000 పడ్డది మాకు. దుబాయ్ వీసా మాకు పర్ పర్సన్ డిసెంబర్లో 8,000 పడ్డదనమాట. సో వీసా కూడా ఇంక్లూడెడ్. సో థోమస్ కుక్ మేము ఎంత పెట్టాము, థోమస్ కుక్ వాళ్ళు మాకు 1+1 ఆఫర్లో మాకు ఏం చేశారంటే మీరు 46,000 పర్ ఈచ్ పర్సన్ కట్టండి, అంటే 2 personకి 92,000. 46,000 పర్ ఈచ్ పర్సన్ కడితే ఆ 46,000లో 5 days హోటల్ అకామిడేషన్, 5 days మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ 3 star హోటల్, 5 days 3 star హోటల్కి సంబంధించిన రెంట్, ప్లస్ ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు. ఆ వెహికల్లో మన ఇద్దరిని తీసుకెళ్తారు, అంటే మనం ఎందరు మంది ఉంటే 100 మందిని తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే ఐటనరీ ఇచ్చారో, అంటే దుబాయ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, అందులో వాళ్ళు మాత్రం ఏవి చూపించాలనుకుంటారో వాళ్ళు చూపిస్తారన్నమాట. సో అవన్నీ 5 days మాకు చూపించారు, పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే, ప్లస్ మనం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కూడా పికప్ వాళ్ళే, ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు. తర్వాత మనం లాస్ట్ డే ఎప్పుడైతే వెళ్తామో మన హోటల్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా డ్రాపింగ్ వాళ్ళే అనమాట. సో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఇన్ 46,000 పర్ పర్సన్. రీజనబుల్ ఉందా లేదా ఒక్కసారి చెప్పండి కదా. ఎందుకంటే 3 star హోటల్ ఎంత ఉందో మీకు తెలుసు, దుబాయ్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో 3 star హోటల్ అంటే ఎంత ఉందో తెలుసు. సో 3 star హోటల్లో అకామిడేషన్, డైలీ మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఒక 3 nights డిన్నరు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక మంచి వెహికల్లో, ఇవన్నీ కలుపుకొని మాకు 46,000
ఫర్ 5 days ఫర్ 1 person అయిందనమాట. ప్లస్ ఇంక్లూడెడ్ 8,000 వీసా కూడా వాళ్ళే మనకు అరేంజ్ చేసి పెట్టారనమాట. మేము ఫొటోస్ అవన్నీ వాట్సాప్లో పంపించేస్తే వాళ్ళే వీసా ప్రాసెసింగ్ కూడా చేసి ఇచ్చారనమాట. సో మా థామస్ కుక్ ప్యాకేజ్ అనేది 46,000 per person అనమాట. సో వాళ్ళు ఏమేమి చూపించారు. సో ఫస్ట్ డే మాకు నైట్ ఫ్లైట్ ఉండేదన్నమాట. నైట్ 10:30కి దిగేసరికి వెహికల్ వచ్చేసింది పికప్ చేసుకొని మమ్మల్ని హోటల్లో డ్రాప్ చేసేసింది అనమాట. సో ఆ రోజు నైట్ అయిపోయింది. తర్వాత సెకండ్ డే మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం మనము, ఫ్రీ అన్నమాట మొత్తం అది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకోటి దీంట్లో ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఒకటి ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలి. ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మనకు అనుకోకుండా ఏమైనా ఇబ్బందులు వెళ్తే మనకి ఇన్సూరెన్స్ ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నాం అనమాట. మనం ఉండే రోజులలో మేము 5 days ఉన్నాం కాబట్టి ఆ 5 days పర్పస్ మేము ICICI లోంబార్డ్లో 1,000 rupees per each person పడ్డది అనమాట. సో 5 lakhs వరకు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అయినా ఏ ఇన్సూరెన్స్ అయినా కానీ వాళ్ళే చూసుకుంటామని చెప్పారు కాబట్టి మాకు ఇన్సూరెన్స్కి మాత్రం 1,000 rupees పడ్డాయి అనమాట. సో మేము ఈచ్ పర్సన్ 1,000 rupees కట్టి ICICI లోంబార్డ్లో ఇన్సూరెన్స్ తీసుకున్నాము. తర్వాత థామస్ కుక్ వాళ్ళ దగ్గరికి వద్దాము. వాళ్ళు మమ్మల్ని నైట్ 3 star హోటల్ ద పార్క్ ఎడ్జ్ బై రొటానా అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట, హోటల్ కంపెనీస్. అందులో ద పార్క్ ఎడ్జ్ అనే హోటల్లో వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చారు. అదొక 3 star హోటల్ అనమాట. సో నైట్ వాళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని డ్రాప్ చేశారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ ఆ రోజు నైట్ మధ్యాహ్నం మొత్తం మనం వదిలేసి మీరు లోకప్ షాపింగ్ చేసుకొని అని చెప్పేసిన తర్వాత దో క్రూజ్ అని తీసుకెళ్లారనమాట. దో క్రూజ్ అంటే ఏంటంటే ఒక షిప్ ఉంటుందన్నమాట, ఒక క్రూజ్ షిప్ అని తెలుసు కదా. ఆ షిప్ పైకి తీసుకెళ్తారు నైట్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనతో పాటు ఒక 100 మంది ఉంటారు పైన షిప్ పైన. షిప్ అంటే పెద్ద షిప్ కాదు, ఓన్లీ ఒక 2-3 stories షిప్ ఉంటుందన్నమాట. సో తీసుకెళ్ళిన తర్వాత దానిపైన అరబిక్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ అన్నీ అరేంజ్ చేస్తారు. ఆ షిప్ మధ్యలో మనకు బఫెట్ డిన్నర్ పెడతారనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్, అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ పెడతారనమాట. సో మనకు అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ వీడియోస్లో చూశారు కదా దోకు షిప్ అని చెప్పేసి. సో అందులో మనము డిన్నర్ తెచ్చుకొని మన ఇష్టం ఉన్నంత అన్లిమిటెడ్ మీల్స్ డిన్నర్ మనం తినొచ్చు అనమాట, వెజ్ అండ్ నాన్ వెజ్. సో ఫస్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ మాత్రం మనం చేసుకోవాలా. తర్వాత నైట్ డో క్రూజ్ తీసుకెళ్ళి ఆ షిప్ పైన మనకు ఆ ప్రోగ్రామ్స్ అంతా అరేంజ్ చేసేసి మనకు డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. సో తర్వాత థర్డ్ డే మనకి ఏమవుతుందంటే డెజర్ట్ సఫారీ అని ఉంటుందన్నమాట. డెజర్ట్ సఫారీ అంటే చాలా లాంగ్, దుబాయ్ అని ఉండే సిటీ నుంచి సఫారీ డెజర్ట్కి వెళ్ళాలంటే ఒక 40-50 kilometers ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఒక పెద్ద వెహికల్ వచ్చింది. ఆ వెహికల్లో మనతో పాటు వేరే ప్యాసింజర్స్ కూడా కూర్చుంటారు అన్నమాట. థామస్ కుక్ త్రూ వచ్చిన వాళ్ళు ఒక 5-6 ఉంటాము. అలా వాళ్ళందరినీ తీసుకెళ్ళి డెజర్ట్ దగ్గర దించేశారనమాట. దించేసిన తర్వాత డెజర్ట్ దగ్గర అక్కడ బగ్గీ రైడ్ ఉంటుందన్నమాట వెహికల్. అవన్నీ కూడా టికెట్స్ మనమే తీసుకోవాలా. ఆ టికెట్స్ మనం ప్రైస్ తీసుకొని ఆ బగ్గీ రైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్గా ఒక వెహికల్ ఇంకోటి అరేంజ్ చేస్తారు, సఫారీ వెహికల్ అనమాట. ఎందుకంటే ఇసుకలో కూడా వెళ్ళేటట్టు ఆ వెహికల్ ఉంటుందన్నమాట. సో ఆ వెహికల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనం మొత్తం తింపుతారు. మనం మూవీస్లో చూస్తాం కదా, ఒక కారు ఎడారి నుంచి వెళ్తుంది, అట్లా ఫాస్ట్గా రైడ్ చేస్తూ ఎడారి మధ్యలోకి తీసుకెళ్తారు అనమాట. ఎడారి మధ్యలోకి తీసుకెళ్ళిపోయి మనకు సన్సెట్ చూపిస్తారు. అక్కడ సన్సెట్ చూసిన తర్వాత ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి మనను ఎడారి మధ్యలో ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్తారు అనమాట, ఓపెన్ రెస్టారెంట్. సో ఓపెన్ రెస్టారెంట్లో వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు అనమాట. ప్లస్ అక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మనకు ఫ్రీ అనమాట. మళ్ళీ అక్కడ బీబీక్యూ డిన్నర్ ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. డ్రింక్స్ మాత్రం మనం కొనుక్కోవాలా. వెజ్ అండ్ నాన్ వెజ్ డిన్నర్ మాత్రం ఫ్రీ, బీబీక్యూ సేమ్ బఫెట్ ఉంటుంది అనమాట. సో మనం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ముంగట ప్రోగ్రామ్ బెల్లీ డ్యాన్స్ ఉంటుంది, అరబిక్ డ్యాన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అనమాట. సో ఇది థర్డ్ డే మనది ఇలా గడిచిపోతుంది. సేమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండ్ నైట్ డిన్నర్ ఫ్రీ. తర్వాత ఫోర్త్ డే ఏం చేస్తుందంటే దుబాయ్ సిటీ టూర్ ఉంటుందన్నమాట. అంటే దుబాయ్లో మనది ఒక వెహికల్ ఉంటుంది. ఒక వెహికల్లో మనతో పాటు ఒక 20 మంది ఉంటారన్నమాట. వేరే వాళ్ళు కూడా వేరే హోటల్లో స్టే చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక హిందీ గైడ్ ఉంటారన్నమాట. మీకు వీడియోలో చూపించాను. ఆ హిందీ గైడ్ ఏం చేస్తారంటే అన్ని సిటీలో ఉన్న అన్ని ప్లేసెస్ తీసుకెళ్తూ అక్కడ ఆపి, ఇగో ఇది ఈ రాజుది, అసలు దుబాయ్ ఎలా పుట్టింది, ఎప్పటి నుంచి డెవలప్ అయింది, దుబాయ్కి ఇన్కమ్ ఎలా వస్తుంది, దుబాయ్ దేని మీద డిపెండ్ అయి ఉంది, టూరిజం ఎంత ఉంటుంది అని అంకెలతో సహా అతను మనకు వివరిస్తాడనమాట. అలా వివరించిన తర్వాత మెరీనా బీచ్ అవన్నీ తీసుకెళ్తాడు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ చార్జ్ అనమాట. బస్సు ఫ్రీ, అన్నీ ఫ్రీ అనమాట. మొత్తం థామస్ కుక్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. దాని తర్వాత అందులో మనకు మధ్యాహ్నం ఏం చేస్తారంటే దుబాయ్
దుబాయ్ మాల్ ఎంట్రీ ఫీ కూడా వాళ్ళే కట్టుకుంటారు, థామస్ కుక్ వాళ్ళే ఎంట్రీ ఫీ. ఆ దుబాయ్ మాల్ దించిన తర్వాత ఒక రోజు ముందే వాళ్ళకి మనకు వాట్సాప్లో బుర్జ్ ఖలీఫా టికెట్ పంపుతారనమాట. బుర్జ్ ఖలీఫా టికెట్ కూడా 8,000 to 10,000 ఉంటుంది. అది కూడా ఇంక్లూడెడ్ ఇన్ దిస్ 46,000. అంటే మీరు ఇక్కడనే చూడండి, 8,000 వీసా ప్లస్ 10,000 దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఎంట్రీ ఫీ వాళ్ళే ఇస్తుందంటే 18,000 మనకి ఇక్కడనే వసూలు అయిపోతున్నాయి 46,000లో. సో అలాగని చెప్పేసి మేము థామస్ కుక్ చూజ్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన ఎంట్రీ ఫీ కూడా మాకు ఇచ్చారు 174th floor వరకు. సో మేము మధ్యాహ్నం దిగిన తర్వాత మొత్తం దుబాయ్ మాల్ మొత్తం చూసాము. మాకు 1 day కూడా సరిపోదు దుబాయ్ మాల్ తిరగాలంటే. అవన్నీ తిరిగిన తర్వాత నైట్ 7 o'clock స్లాట్ వచ్చిందనమాట మాకు. ఆ టైంలో దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీరు చూడాలని చెప్పేసి. సో మాకు మంచి టైం ఉండే ఒక 5-6 hours దుబాయ్ మాల్లో తిరిగేసిన తర్వాత దుబాయ్ మాల్ పైనే మనకు బుర్జ్ ఖలీఫా ఉంటుందన్నమాట. సో మేము బుర్జ్ ఖలీఫా చూసి వచ్చామన్నమాట. ఇది 4th day టూర్ అనమాట. సో 5th day ఏమవుతుందంటే మార్నింగ్ మనల్ని మరియు వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు. ఫ్రీగా వదిలేసి షాపింగ్ చేసుకోమని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ మనను మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఇన్ 46,000. మనకు పైసా వసూలు ఇది చెప్పాలంటే. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కానీ ఇలాంటి ఆఫర్లు పడినప్పుడు మనకి వెళ్తే ఇవన్నీ పైసా వసూలు. ఎందుకంటే 46,000లో 8,000 మీకు వీసా ఫీ అవుతుంది, 10,000 బుర్జ్ ఖలీఫా ఫీ అవుతుంది. 18,000 అయిన తర్వాత హార్డ్లీ ఇంకా 28,000. 28,000లో మీకు 5 days 3-star హోటల్ అకామిడేషన్ వస్తుంది ఫ్రీగా, ప్లస్ 5 days బఫెట్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. అన్ని రకాల వంటలు ఉంటాయన్నమాట, మీరు నా వీడియోలో చూడొచ్చు. ప్లస్ అందులో 3 days బఫెట్ డిన్నర్ ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్. ఈ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళ వెహికల్లోనే. ప్లస్ ఎంట్రీ టికెట్స్ ఎక్కడున్న దుబాయ్ ఫ్రేమ్ అయినా ఏదైనా ఎంట్రీ టికెట్స్ మొత్తం వాళ్ళేనమాట. సో ఇవన్నీ వాళ్ళు ఇంక్లూడెడ్ ఉండగా మనకు 46,000 per personకి పడ్డదన్నమాట మనకు. అంటే 2 personకి మాకు కలిపి 92,000 అయిందన్నమాట. సో బాగుంది కదా. సో కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ కంటే కొన్ని మంచి మంచి సిటీస్కి ఇలాంటి ఆఫర్ పడ్డప్పుడు మంచి మంచి కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు ఇలాంటి ప్యాకేజ్ చూసుకొని వెళ్తే మనకు ఏం రిలాక్సేషన్ ఉంటుందంటే మనం వెళ్ళి గూగుల్ మ్యాప్లు చూడడము, లేకపోతే డిస్టెన్స్ చూడడము, ట్యాక్సీ బుక్ చేయడము, ఇవన్నీ కూడా మనకు తప్పుతాయి అన్నమాట. సో మాకు అయిన కాస్ట్ ఎంత అంటే ఒక పర్సన్కి 46,000 ఏది థామస్ కుక్కి, ప్లస్ 30,000 ఫ్లైట్స్కి. మొత్తం ఎంత అయింది 30 ప్లస్ 46 అంటే 76,000 మాకు ఫ్లైట్స్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ డిన్నర్ ప్లస్ ఎవ్రీథింగ్ అయిపోయింది. సో మధ్యలో ఒక 3 days మాత్రం లంచ్ మార్చి మేము చేసుకున్నాం అనమాట. సో అవన్నీ కలిపి మాకు అరౌండ్ 76,000 ప్లస్ ఒక 92,000 అయిందండి. 92,000 అయింది మాకు పర్ పర్సన్కి. దుబాయ్ ట్రిప్ పర్ పర్సన్కి మాకు విత్ థామస్ కుక్ మాకు 92,000 అయింది. అంటే మధ్యలో ఒక 3 times మేము మా లంచ్ మనమే చేసుకోవాలన్నమాట. సో మాది మేమే చేసుకున్నాము. దాని తర్వాత మధ్యలో మనకు వాళ్ళు ఫ్రీ టైం ఇస్తారనమాట. ఆ ఫ్రీ టైంలో మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలా. సో ఆ టైంలో మేము ట్యాక్సీస్ పెట్టుకున్నాము. ట్యాక్సీస్ చాలా కాస్ట్లీ దుబాయ్లో. సో మెట్రో వెళ్ళాము, 90% మెట్రోనే వెళ్ళాము. బంగారం కొనడానికైనా లేకపోతే ఫోన్ కొనడానికైనా ఐఫోన్ కొనడానికైనా మేము మెట్రోలోనే వెళ్ళాము. మెట్రోలు చాలా యాక్సెసిబుల్ అక్కడ. కాకపోతే మెట్రో వరకు వెళ్ళడానికి ఎప్పుడైనా మనకు ట్యాక్సీ అవసరం పడవచ్చు ఒకవేళ మనం హోటల్ దూరం ఉంటే. కాబట్టి అప్పుడు ట్యాక్సీస్ పట్టుకున్నాము. సో ఇవన్నీ కలిపి ట్యాక్సీస్ మెట్రో అవన్నీ కలిపి కూడా మాకు 92,000 అయిందనమాట. కాకపోతే దుబాయ్ వెళ్ళడానికి చాలామంది ఏం చెప్తారంటే మీ ఫ్లైట్ ఖర్చులు అన్నీ కూడా అక్కడ గోల్డ్లో వెళ్ళిపోతాయని అన్నారు. అది మాత్రం నిజం. మా విషయంలో కూడా నిజమైంది. ఎందుకంటే మేము ఈచ్ పర్సన్ 2 to 3 తులాస్ గోల్డ్ కొనుక్కున్నాం అక్కడ. మన ఇండియాకు అక్కడికి కలిపి 12,000 డిఫరెన్స్ అనమాట గోల్డ్లో. సో 1 తులాకు 12,000 అంటే 2 తులాకు 24,000 ప్లస్ ఇంకో చిల్లర ఏమంటే 2.5 తులాలంటే 30,000 అయిపోతుంది. సో మా ఫ్లైట్ కాస్ట్ అనేది మాకు బంగారం రూపంలో వచ్చేసింది. అకామిడేషన్ అంతా కూడా మాకు థామస్ కుక్ రూపంలో 46,000 అయిపోయింది అట్లా. సో మాది టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక బంగారం సేవింగ్స్ తీసుకుంటే మాత్రం 46 ప్లస్ ఒక 10 to 15,000 అంటే 51,000 అయిపోయింది. బంగారం లేకుండా ఏం కొనకుండా ఉంటే మాత్రం 92,000 అయింది. అందులో ఫ్లైట్స్ 30,000, థామస్ కుక్ వాళ్ళ పర్ ఈచ్ పర్సన్ 46,000 ప్లస్ మిగతా చిల్లర ఖర్చు అంతా కూడా మనం ట్యాక్సీలకు లేకపోతే ఏదన్నా లంచ్ 3 times లంచ్ ఆర్ వేరే ఏదైనా మెట్రో ట్రైన్స్కి మనకు ఉంటుందన్నమాట. సో ఇదంతా మాకు అయిన ఖర్చు. మీకు ఒక ఐడియా రావాలని చెప్తున్నా. ఇదంతా కూడా హైదరాబాద్ టు దుబాయ్కి వెళ్ళడానికైనా ఖర్చు. సో నా వీడియోస్ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.